క్యూట్గా కనిపించే ఈ పక్షి నిజానికి నేచర్లో ఒక ఫైటర్. ఈ పక్షి ఎగరదు కానీ సముద్రంలో చేపల కంటే వేగంగా పోతుంది. అదే పెంగ్విన్. పెంగ్విన్లు ఎగరలేవు కానీ నీటిలో ఈదుతాయి. పెంగ్విన్లు నీటిలో పక్షులా ఈదుతాయి. గంటకు 36 కిలోమీటర్ల వేగంతో ఈదగలవు. అంటార్కిటికా వంటి చలి ప్రాంతాల్లోనే కాదు, ఆఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా లాంటి వేడి ప్రాంతాల్లో కూడా పెంగ్విన్లు జీవించగలవు. ఎంపెరర్ పెంగ్విన్లో గుడ్డును 2 నెలలు తర్వాత మగ పెంగ్విన్ తన కాళ్ళ మీద ఉంచుకొని కాపాడుతాడు. ఆ సమయంలో ఆహారం కూడా మగ పెంగ్విన్ తీసుకోడు. పెంగ్విన్లకు పళ్ళు ఉండవు కానీ నోట్లో ముళ్ళు లాంటి నిర్మాణం ఉంటుంది. ఇవి చేపలు చేజారిపోకుండా పట్టుకుంటాయి. పెంగ్విన్ శరీరంపై ఉన్న రెక్కలు పూర్తిగా వాటర్ ప్రూఫ్ లాంటివి. అందుకే మంచు నీటిలో కూడా చలిని తట్టుకోగలదు. బ్లాక్ అండ్ వైట్ కలర్లో ఉన్న ఇవి బ్లాక్ పైనుండి ఉంటే వైట్ కింది నుండి ఉంటుంది. ఇలా ఉండడం వల్ల అవి శత్రువుల నుండి తప్పించుకునే మార్గం ఉంటుంది. అందుకే ఇవి సూపర్ కేమ్ఫ్లాజ్. పెంగ్విన్లు చూడడానికి చాలా క్యూట్గా ఉంటాయి కానీ వాటి జీవితం మాత్రం సూపర్ స్ట్రాంగ్ అండ్ షాకింగ్. వాటి రెక్కలు నీటిలో ప్రొపెల్లర్లా పనిచేస్తాయి. వీటికి చర్మం కింద. హలో ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోండి. పక్కకున్న చిన్న బటన్పై క్లిక్ అనిపిస్తే చాలు, ఇలాంటి వీడియోలు మీకు ఎప్పుడూ అందుతూనే ఉంటాయి. వీటికి చర్మం కింద ఫ్యాట్ లేయర్ ఉంటుంది. దీనివల్ల చలి అనేది లోపలికి రాదు. పెంగ్విన్లకు కన్నీళ్ళు వస్తాయి కానీ అవి బాధకు రావు. శరీరంలో ఉన్న ఎక్స్ట్రా ఉప్పును బయటికి పంపడానికి కన్నీళ్ళ రూపంలో వస్తూ ఉంటాయి. చిన్న పెంగ్విన్లు కూడా 500 మీటర్ల లోతు వరకు డైవ్ చేయగలదు. చూసారా, పెంగ్విన్ ఎంత క్యూట్గా కనిపించేది అయినా నిజానికి నేచర్లో ఒక ఫైటర్ మాదిరిగా ఉంటుంది. పెంగ్విన్లో ఉన్న ఉష్ణోగ్రత 39 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటే వాటి కాళ్ళు మాత్రము ఎప్పుడు చల్లగానే ఉంటాయి. అందుకే వాటి పాదాలు ఎప్పుడు కూడా మంచుకు అంటుకుపోకుండా ఉంటాయి. కానీ మనం నడిస్తే మాత్రం మంచుగడ్డలుగా అనేవి కాళ్ళ కింద కరుగుతుంది. మంచుగడ్డ కాళ్ళ కింద కరుగుతుంది. అదే పెంగ్విన్కి కరగదు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మరియు అందుతూనే ఉంటాయి. థ్యాంక్ యూ.